అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని రిచెస్. సో ఈరోజైతే నేను మంచి ఎగ్జిబిషన్‌కి వచ్చేసాను. అది కూడా ట్రిపుల్ ఆర్ థీమ్‌తో ఎగ్జిబిషన్ అయితే పెట్టేశారు మన విజయవాడ బందర్ రోడ్‌లో. ఏ కన్వెన్షన్ కళ్యాణ మండపం పక్కనే ఉంటుందన్నమాట. వజ్ర గ్రౌండ్స్ ఇది అందరికీ తెలిసిందే. చాలా ఫేమస్ అన్నమాట. ఇక్కడ పెట్టారండి. సో నేను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూసి వచ్చాననమాట. లేకపోతే అంతకు ముందు వరకు కూడా నాకు తెలీదు. సో నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. సో నా పర్సనల్ ఒపీనియనే నేను ఇక్కడ షేర్ చేస్తాను. నాకు ఎలా అనిపించింది ఏంటి అనేది. సో దాన్ని బట్టి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. సో సమ్మర్ వచ్చేసిందంటే కామన్గా అందరికీ తెలిసిందే ఎగ్జిబిషన్స్ ఉంటాయి. సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా. అందుకే సరదాగా ఉంటుందని చెప్పి వచ్చాము. సో ఇక్కడికి వస్తే ట్రిపుల్ ఆర్ థీమ్తో ఎగ్జిబిషన్ అనమాట. సో ఇదైతే పెద్ద సెట్టింగ్ అయితే వేశారు. ఇంతకుముందు బాహుబలి ఎగ్జిబిషన్ అని పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ ఆర్ అని పెట్టారు. బాహుబలి అయితే అంటే ఓన్లీ ఆ థీమ్ వరకు అయితే బాగానే పెడుతున్నారు, కానీ లోపలికి వెళ్ళే ఎగ్జిబిషన్ నార్మల్ యాజ్ యూజువల్గానే ఉంటుంది. కాస్ట్లు అన్నీ ఎక్కువే. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. సో ఈ థీమ్, ఈ ఫొటోస్, ఈ సెట్టింగ్ అయితే సూపర్గా చేశారండి. అది మాత్రం చాలా బాగుంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ వన్ 60 రూపీస్. సో చిన్న పిల్లలు 3 సంవత్సరాలు బిలో అయితే టికెట్ అనేది ఉండదంట. అండ్ 3 ఇయర్స్ అబోవ్ ఎవరికైనా సరే 60 రూపీస్ కామనే. పర్వాలా 60. ఇంతకుముందు అయితే 100 రూపీస్ ఉండేది. ఇప్పుడైతే ఇది 60 పెట్టారనమాట. సో లోపలికి వచ్చాము తీసుకొని, ఇంకా థీమ్ అయితే మొత్తం చూసి ఫొటోస్ దిగి వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగా వచ్చింది థీమ్. బాహుబలి థీమ్ కన్నా ఇది బాగుంది, ఇంకా బాగుందని అనిపించింది. సో ఎన్టీఆర్ ఫొటోస్ కానీ, రామ్ చరణ్ ఫొటోస్, అసలు ఆ యానిమల్స్ అలా పులులు దూకే ఆ స్టిల్ కూడా మొత్తం పెట్టారనమాట. అసలు అది అయితే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అంత బాగుంది ట్రిపుల్ ఆర్ టీము. నాకైతే బాగా నచ్చింది. ఇంకా ఇలా చాలా పెట్టారనమాట. ఇంకా ఇగో అల్లు అర్జున్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లాగా అట్లా ఈ ఫొటోస్, అలా మళ్ళీ ఎన్టీఆర్ ఎత్తుకొని గన్తో షూట్ చేసినట్టు అవి ఫొటోస్ అవన్నీ చాలా బాగా పెట్టారు. సో టోటల్గా సెట్టింగ్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. 60 రూపీస్ వేస్ట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా అసలు మేము వెళ్ళిన రోజే వర్షం పడిందనమాట. సో మేము సండే వెళ్ళాము, నిన్న వెళ్ళాము అనమాట. సో నిన్న సండే ఫుల్ వర్షం పడడంతో మొత్తం బురద అస్సలు బాగోలేదు. చూడడానికి నడవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక మీరైతే వర్షం పడిన టైంలో మాత్రం ఎగ్జిబిషన్కి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే ఏమీ చూడడానికి, షాపింగ్ చేయడానికి అస్సలు ఖాళీగా ఉండదన్నమాట. అంత వరస్ట్గా ఉంటుంది. అడుగు తీసి అడుగు వేయడానికి లేదు. సో చూసారు కదా కిందంతా ఎంత వరస్ట్గా ఉందో, అంత డర్టీగా ఉంది. ఇంకా ఈ లైన్ మొత్తం ఈ స్ట్రైట్గా వెళ్ళే వరకు కూడా అట్లనే ఉందండి, అస్సలు తగ్గలేదన్నమాట. ఇంకా అలా మొత్తం అట్లా చూసుకుంటూ అసలు గేమ్స్ అయితే ఏమీ ఆడింది లేదు. బట్ నార్మల్ ఎగ్జిబిషన్ కంటే ఇక్కడ బాగానే పెట్టారనమాట. ఇంకా నాకు దీనికన్నా మన రాజీవ్ గాంధీ పార్క్లోనే అన్నీ బాగుంటాయి, ప్రైజెస్ కొంచెం తక్కువ అనిపించాయి. ఇక్కడ పర్ వన్ 100 రూపీస్. కొలంబస్ అయినా, బ్రేక్ డ్యాన్స్ అయినా, జైంట్ వీల్ అయినా ఏదైనా 100 రూపీస్ అంట పర్ వన్. పిల్లలకి అయితే 3 ఇయర్స్ బిలో నో కాస్ట్, ఏం తీసుకోరంట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ మిగతా 3 ఇయర్స్ అబోవ్ ఎవరికైనా 100 రూపీసే అండి, తగ్గేదేం లేదు ప్రైస్ అని చెప్పారు. సరే ఇంకా అట్లానే ఏం చేస్తాం, తప్పదు కదా అని చెప్పేసి ఎక్కేసాము. ఇంకా దీనికన్నా మన రాజీవ్ గాంధీ పార్కే నయమండి. సో బడ్జెట్ వైజ్ చాలా తక్కువ ఉంటుంది, ఎంట్రీ ఫీజ్ తక్కువ, అన్నీ చూడొచ్చు, బాగా టైం స్పెండ్ చేయొచ్చు. అసలు రోజంతా ఉన్నా కూడా ఒక మంచి పిక్నిక్ లాగా రాజీవ్ గాంధీ పార్కే బాగుంటుంది. ఇక పిల్లల కోసం తప్పదు, వాళ్ళు కాస్త ఎంజాయ్ చేస్తారనుకుంటే ఇలాంటి ఎగ్జిబిషన్లకి తీసుకెళ్ళక వేరే ఆప్షన్ లేదనమాట. సో నాకైతే ఓకే అనిపించింది ఎగ్జిబిషను. సో మీకు కూడా నచ్చితే వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూసిరండి, ఓకేనా. సో వీడియో అయితే ఇదండి. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.